హలో అండి, అందరికీ నమస్కారం. చుట్టూ పచ్చని కొండలు, కిందికి చూస్తే దూరంగా ప్రవహించే నది, ఎర్ర లైటు పడి ఆగుతున్నట్లు మెల్లగా కదులుతున్న మేఘాలు, అక్కడక్కడ కనిపిస్తున్న నీలిరంగు ఆకాశం, మైమర్చిపోయే అందాల్ని చూస్తూ కూడా కొండ అంచున భయం భయంగా నిల్చుంది ఆ అమ్మాయి. పల్లవి ఐ లవ్ యూ అంటూ ఒక్కసారిగా వెనుక నుండి కిందికి తోసేశాడు. అప్పటిదాకా ఎంతో భయపడిన పల్లవికి కిందికి పడిపోతుంటే మాత్రం భయం అనిపించలేదు. తన కథ అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది. లగ్జరీ అంటే తెలియకపోయినా పేదరికానికి దూరంగా పెరిగిన ఓ మధ్యతరగతి అమ్మాయి, ఆస్తులు సంపాదించకపోయినా పరువు కాపాడుకుంటూ పెరగాలి అని నేర్పించిన తల్లిదండ్రులు, ఏ పని చెయ్యాలన్నా సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించే వ్యక్తిత్వం, అందం, అమాయకత్వం, అనుకువ రంగరించిన పాటకి పల్లవి. తను పల్లవి వెనుక పొంతన లేని చరణంలా తిరుగుతూనే ఉండే అబ్బాయి చరణ్. ఎంత ఖర్చు పెట్టినా లెక్క అడగని తల్లిదండ్రులు, ఎక్కడికి వెళ్ళినా వెంట వచ్చే స్నేహితులు, పెద్దగా చదవకపోయినా మంచి మార్కులు తెచ్చుకునే తెలివి, అల్లరి ఆనందం, ఆత్మస్థైర్యం కలగలిపిన యువరాజు. అనుకున్నది ఏదైనా టక్కున సాధించే చరణ్కి ఒకే ఒక బలహీనత, పల్లవి. అందరిలా డబ్బు చూసి వెంట రాదాయే, అందరిలా పలకరిస్తే వెంటనే మాట కలపదాయే, అందరినీ చూసే కళ్ళతో చూడకూడని అందమాయే. 3 ఏళ్లుగా కలిసి చదువుతున్న, 3 సార్లైనా మాట్లాడిన చదువు లేదాయే. దూరపు కొండలు నునుపు అనుకుంటూ వెంట వెళ్ళాలో, అందని ద్రాక్ష మలుపు అని వదిలిపెట్టాలో తెలియని సందిగ్ధంలో ఒకరోజు కాలేజీ క్యాంటీన్లో ఉండగా, హాయ్ చరణ్, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ పల్లవి పలకరించింది. తన చేతిలో ఉన్నది మిరపకాయ అని గమనించిన చరణ్ నోట్లో పెట్టేసుకున్నాడు. తన మాటల తీయదనానికేనేమో కారం వెంటనే తెలియలేదు. తన కనుల రెప్పరెప్ప, తన పెదవుల కదలిక తప్ప ఇంకేమీ తెలియట్లేదు. చరణ్కి మళ్ళీ కలుద్దామన్న మాటలు మాత్రం చెవిన పడ్డాయి. తన అడుగులు దూరంగా పడడం మొదలైన తర్వాత మెల్లగా నోటికి కారం తెలిసింది. గబాగబా నీళ్లు తాగేసి స్నేహితులతో ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఇద్దరిది ఒకటే ప్రాజెక్ట్ అని, కలిసి పనిచేయాలని తెలిసింది. సహజంగానే మాటకారి అయిన చరణ్కి పల్లవితో మాట కలపడం పెద్ద కష్టమేమి కాదు. అందులోనూ తనతో మాట్లాడడం పల్లవికి అవసరం. మరి తనని ప్రేమలోకి దించడానికి ఇదే సరైన సమయం అని లోపల నవ్వుకుంటాడు. మరుసటి రోజు పల్లవిని కలిసి, హాయ్ పల్లవి, ప్రాజెక్టు గురించి ఏమైనా ఆలోచించావా అని అడిగాడు చరణ్. ఇంకా లేదు చరణ్, ఏదైనా మంచి సబ్జెక్టుతో ప్రాజెక్టు చేస్తే జాబ్ ఇంటర్వ్యూలో బాగా హెల్ప్ అవుతుంది కదా, అందుకే చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పింది. నువ్వేం కంగారు పడకు పల్లవి, నేనున్నానుగా, నేను చూసుకుంటానులే, నేను పూర్తి చేస్తాను, ఇద్దరం కలిసి సబ్మిట్ చేద్దాం అంటూ నవ్వాడు. థ్యాంక్ యూ చరణ్, కానీ నేను నేర్చుకోవాలిగా అని చెప్పి వెళ్ళిపోయింది. తను ఓడిపోవడం, తన మాటలు వేరొకరు ఒప్పుకోకపోవడం, పెద్దగా అలవాటు లేని జీవితం జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టింది. ప్రేమ గుడ్డిదో కాదో తెలియదు కానీ మొండిది, ఓ పట్టన వదలనివ్వదు. అలా వెళ్ళిపోతున్న పల్లవి వెంట పరుగు తీస్తూ వెళ్తాడు. పోనీ ఏ టాపిక్ బాగుంటుందో ఇద్దరం కలిసి డిస్కస్ చేద్దాం అన్నాడు. ఈ ఐడియా బాగుంది, పదండి లైబ్రరీకి వెళ్ళి చూద్దాం, ఏదైనా రిఫరెన్స్ దొరుకుతుందేమో అంటూ బదులిచ్చింది పల్లవి. ఏ కాఫీ షాప్లోనో మకం వేద్దాం అనుకుంటే లైబ్రరీ అంటుందేంటి అనుకొని తల బాదుకున్నాడు. మందు సిట్టింగే తప్ప ఇంకే సిట్టింగ్ తెలియని మన చరణ్కి పల్లవి కోసం లైబ్రరీలో సిట్టింగ్ వేయవలసి వచ్చింది. పేజీలు తిప్పడం, పెన్సిళ్ళు చెక్కడం తప్ప ఏ శబ్దం వినపడని లైబ్రరీ అది. గడిచిన 3 ఏళ్లలో ఎప్పుడు లైబ్రరీ వైపు చూపు కూడా తిప్పలేదు. మరి ఇలా ఉంటుంది అని ముందే ఊహించలేకపోయాడు. 2 గంటలు గడిచిపోయాయి. పల్లవి మాత్రం పుస్తకాలలో లీనమైపోయింది. ఆ 2 గంటల్లో ఎన్నిసార్లు మాట్లాడదామని ప్రయత్నించినా పల్లవి నుండి పెద్దగా స్పందన లేకపోవడంతో ఏమీ చేయలేకపోయాను. డబ్బు తెచ్చిన అహంకారమేమో, ప్రేమ తెచ్చిన అంధకారమో, సహనం అనేది ప్రేమకి పునాది అని తెలుసుకోలేకపోతున్నాడు. తనతో ఎలా అయినా మాట్లాడాలి అని నిశ్చయించుకున్న చరణ్ ఓ పథకం వేశాడు. రోజులాగే పల్లవి కాలేజీకి వచ్చింది. ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి చరణ్ కోసం వెతుకుతుంటే చరణ్ కనిపించలేదు. కాలేజీకి రాలేదేమో అనుకుంది. ఆ ఒక్కరోజు కూడా చరణ్ కోసం వెతికింది, కానీ ఎక్కడా కనిపించలేదు.
అలాగే కొన్ని రోజులు గడిచాయి. ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం దగ్గర పడుతుంది. కలిసి పని చేద్దామని చెప్పిన చరణ్ కనిపించకపోవడంతో పల్లవికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ఒకరోజు చరణ్ ఫ్రెండ్ పల్లవి దగ్గరికి వచ్చి, హాయ్ పల్లవి, చరణ్కి వేరే వర్క్ ఉండి రాలేకపోతున్నాడు, ఇదిగో తన నెంబర్ నీకు ఇవ్వమన్నాడు అని ఇచ్చి వెళ్ళిపోయాడు. గత కొన్ని రోజులుగా పల్లవిని చూడని చరణ్ తన స్నేహితుడి దగ్గర నుండి వెంటనే విషయం తెలుసుకొని పల్లవి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చరణ్ ఫోన్ నెంబర్ తీసుకొని పల్లవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడడానికి కాల్ చేసింది. పల్లవి నెంబర్ తన దగ్గర లేకపోవడంతో వస్తున్న కాల్ తనదో కాదో తెలియక కంగారుగా లిఫ్ట్ చేశాడు. హలో చరణ్, నేను పల్లవిని అంటూ పల్లవి తీయని మాటలు ఒక్కసారిగా మండుటెండలో మంచు వర్షం కురిసినట్లయింది చరణ్కి. హాయ్ పల్లవి, సారీ, నీ నెంబర్ నా దగ్గర లేదు, అందుకే చెప్పలేకపోయాను అంటూ ముందే సిద్ధంగా పెట్టుకున్న సంజాయిషి ఇచ్చేశాడు. స్వతహాగా భయస్థురాలైన పల్లవి సూటిగా విషయానికి వచ్చేసింది. ప్రాజెక్టు టైము దగ్గర పడుతుంది కదా చరణ్, మరి మనం ఎలా పూర్తి చేయగలం? ఇదే అదునుగా తీసుకోవాలి అనుకున్న చరణ్, సాయంత్రం నేను ఖాళీగానే ఉంటాను, కలిసి డిస్కస్ చేద్దాం అంటే మన కాలేజీ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో కలుద్దాం అని ఏదో సాధించిన స్వరంతో చెప్తాడు. కాఫీ షాప్ పేరు వినగానే కంగు తిన్న పల్లవి ఒక్క క్షణం ఆగి, నేను కాఫీ తాగను చరణ్, పైగా అక్కడ సబ్జెక్టు డిస్కషన్ చేయడం కూడా కష్టం, చాలామంది డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటారు, మీకు ఇబ్బంది లేకపోతే కాలేజీకి దగ్గరలోనే మా ఇల్లు, మనం అక్కడే డిస్కస్ చేసుకోవచ్చు, మా అమ్మ బజ్జీలు కూడా చాలా బాగా చేస్తుంది అంటూ బదులిచ్చింది. కాలేజీ వరకు వస్తా అన్న తర్వాత దగ్గరలో ఇంటికి రాను అంటే ఎలా రియాక్ట్ అవుతుంది? అయినా లైబ్రరీ కంటే అన్యాయంగా ఏముండదులే అనుకున్నాడు చరణ్. తన ప్లాన్ బెడిసి కొట్టింది అని నిరుత్సాహపడిన కాఫీ తాగును అన్న మాటల్లో అమాయకతత్వం, అమ్మ బజ్జీల గురించి చెప్పడంలో చిన్న పిల్ల తత్వం బాగా నచ్చాయి చరణ్కి. అలాగే పల్లవి, నీకు ఇబ్బంది లేకపోతే నేను వస్తాను అని బదులిచ్చాడు. ఓకే చరణ్, అడ్రస్ పంపిస్తాను, వచ్చే ముందు ఫోన్ చేయి, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇంకా ప్రేమ వ్యక్తపరచని అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, పల్లవికి తను నచ్చాలి, పల్లవి అమ్మా నాన్నలకి తన పద్ధతులు నచ్చాలి, రెండింటిలో ఏది జరగకపోయినా పల్లవి తనకి దక్కదు. బట్టల నుండి పర్ఫ్యూమ్ దాకా ఆచితూచి రెడీ అయ్యాడు చరణ్. సాయంత్రం 5 అయింది, బయలుదేరుతున్నా అని ఫోన్ చేశాడు. ఇంటి బయట బైక్ ఆపి చూశాడు. ఇల్లు చిన్నదే కానీ బాగుంది అనుకున్నాడు. నిమిషానికి 70 సార్లు కొట్టుకోవలసిన గుండె 70 మైళ్ళ వేగంతో దూసుకుపోతుంది. ఊపిరి బిగబట్టి బెల్లు కొట్టాడు. డోర్ మెల్లగా తెరుచుకుంది. పల్లవి ఎదురుగా వస్తుంది అని ఆశగా చూస్తున్నాడు చరణ్. ఇంతలో హాయ్ చరణ్, లోపలికి రా అంటూ ఓ పెద్దాయన, నేను పల్లవి నాన్నని, రా కూర్చో అంటూ లోపలికి పిలిచాడు పల్లవి తండ్రి. లోపలికి అడుగు పెడుతూనే సీసీ కెమెరా లాగా ఇల్లంతా స్కాన్ చేసేస్తున్నాయి నా కళ్ళు. ఎక్కడ పల్లవి జడ లేదు. టీవీకి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. టీవీ ముందు కొన్ని చిన్న చిన్న బొమ్మలు, అక్కడక్కడ ఫ్యామిలీ ఫోటోలు కనిపించాయి. అందులో ఒక ఫోటో చరణ్ని బాగా ఆకర్షించింది. తెల్ల గౌను వేసుకొని క్రికెట్ బ్యాట్ని గిటార్ లాగా పట్టుకున్న ఓ 10 ఏళ్ల పాప ఫోటో కనిపించింది. ఆ ఫోటో వంక చూస్తూ ఉన్నాడు చరణ్. ఇంతలో పల్లవి వాళ్ళ అమ్మ బజ్జీలు తీసుకువచ్చి, తీసుకో బాబు అంటూ ప్లేట్ ముందు పెట్టింది. కలివిడిగా ఉండడానికి ఇదే మంచి అవకాశం అనుకున్న చరణ్ వెంటనే మాట కలిపేశాడు. మీ చేతి బజ్జీలు ఖచ్చితంగా రుచి చూడాలి అని నన్ను ఇంటికి రమ్మంది పల్లవి అంటూ నవ్వాడు చరణ్. వెంటనే అందరూ పక్కున నవ్వు పట్టారు. ఇంతలో పై రూమ్లో ఉన్న పల్లవి కిందికి వస్తుంది. తెల్లటి చురిదార్, రెక్కలేమో అనిపించేలా గాలికి 2 వైపులా ఎగురుతూ తెల్లటి చున్ని, అప్పుడే స్నానం చేసి తలకు చుట్టుకున్న టవల్ కిరీటంలా కనిపిస్తుంది. అలా మెల్లగా మెట్లు దిగుతున్న పల్లవిని చూస్తూ తన కోసం పైలోకం నుండి దిగి వస్తున్న దేవకన్యలా ఉంది అనుకున్నాడు చరణ్. మెట్లు దిగి కిచెన్లో నుంచి మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని వచ్చి ప్లేటు దగ్గర పెట్టింది. తింటూ ఉండండి చరణ్, నేను వెళ్ళి బుక్స్ తీసుకొస్తాను అని మళ్ళీ పైకి వెళ్ళింది. ఖాళీగా ఉన్న హాలు అంతా చూస్తూ అల్లం పచ్చడిలో ముంచుకొని బజ్జీలు రుచి చూడడం మొదలుపెట్టాడు. నిజమే, ఇంత రుచిగా బజ్జీలు నేను ఎప్పుడూ తినలేదు. అయినా పిజ్జాలు, పాస్తాలు అలవాటైపోయి మన తిండి ఎప్పుడు తిన్నానో చివరిసారి అనుకుంటున్నాడు మనసులో. అలా కాసేపు దిక్కులు చూస్తూ ఉండగా
తల ఆరబెట్టుకొని చక్కగా జడ వేసుకొని వచ్చి సోఫాలో కూర్చుంది. సాయంకాలం సముద్రపు ఒడ్డు నుండి చూస్తే తెల్లటి మేఘాల మధ్యలో బంగారు రంగులో సూర్యుడు కనిపిస్తాడు. అలా తన ముందు తెల్లటి బట్టల్లో బంగారంలా మెరిసిపోతున్న పల్లవిని చూస్తూ తల తిప్పుకోలేకపోయాడు. ఇల్లు కదా, ఏం మాట్లాడాలో తెలియక ఆ ఫోటోలో ఉన్నది నువ్వేనా అని క్రికెట్ బ్యాట్ పట్టుకున్న పాప ఫోటో చూపిస్తూ అడిగాడు చరణ్. కొంచెం సిగ్గుపడుతూ అవును, అప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని అని చెప్పింది. ఆడపిల్లకి అల్లరే అందం, ఇప్పటికీ గిటార్ అలానే వాయిస్తున్నావా ఏంటి అంటూ సరదాగా నవ్వాడు చరణ్. నేర్చుకుందాం అనుకున్న కానీ ఎక్కడ, చదవడానికే టైం సరిపోవట్లేదు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒకటి అంటూ ఏంటో వెళ్ళిపోతున్న సంభాషణని మెల్లగా ప్రాజెక్ట్ వైపు తిప్పేసింది. చాలాసేపు అలా కూర్చున్న చోటు నుండి కదలకుండా ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసుకున్నారు. చదువుతూ పల్లవికి టైం తెలియట్లేదు, పల్లవితో మాట్లాడుతూ చరణ్కి టైం తెలియట్లేదు. బెడ్రూమ్లో టీవీ చూస్తూ వాళ్ళ నాన్నకి ఆకలి తీర్చాలి అనే తపన ఉన్న తల్లికి టైం తెలియకుండా ఉండదుగా. కాసేపు ఆ పుస్తకాలు పక్కన పెట్టి తినడానికి రండ్రా అంటూ పిలిచింది పల్లవి వాళ్ళ అమ్మ. ఆ పిలుపుకి గడియారం చూసుకున్న చరణ్ అయ్యో చాలా ఆలస్యం అయిపోయింది, నేను బయలుదేరుతాను అంటూ కూర్చున్న చోటు నుండి లేచి నిలబడ్డాడు. అదేంటి బాబు, భోజనం చేసి వెళ్ళు అంటూ అడిగింది పల్లవి వాళ్ళ అమ్మ. ఆ బజ్జీలు తిన్నాక మీ చేతి వంట తినకుండా బయటికి వెళ్ళడం చాలా కష్టం ఆంటీ, కానీ నేను వెళ్ళాలి అంటూ కదలడం మొదలుపెట్టాడు. పర్లేదు చరణ్, తినేసి వెళ్ళొచ్చు, లే వెళ్ళి చేతులు కడుక్కొని రండి అని పల్లవి అడిగిన మాటకి కాదు అనలేకపోయాడు పల్లవి వంక చూస్తూ. ఒక నవ్వు నవ్వి ఎవరో చెప్పినట్టు నేరుగా బయట ఉన్న బాత్రూంకి వెళ్ళిపోయాడు. తిరిగి లోనికి రాగానే అరే సరిగ్గా అక్కడే బాత్రూమ్ అని భలే కనిపెట్టావే అంటూ ఓ ప్రశ్నార్థకపు నవ్వుతో చూశాడు పల్లవి తండ్రి. అక్కడే ఉంటుంది అనిపించింది, ఎందుకో ఏమో మరి, సిక్స్త్ సెన్స్ పనిచేసినట్లు ఉంది అంటూ ఓ మొహమాటపు నవ్వు నవ్వాడు. పరిస్థితి కొంచెం శృతి తప్పినట్టు అనిపించినా వాళ్ళ అమ్మ చేతి వంట రుచికి ఏమీ ఆలోచించకుండా కడుపు నిండా తినేశాడు చరణ్. చాలా చాలా బాగుంది ఆంటీ, ప్రాజెక్టు పని ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మళ్ళీ భోజనానికి వస్తాను మీ ఇంటికి అంటూ నవ్వాడు. అయ్యో దానిదేముంది బాబు, ఎప్పుడైనా రా అంటూ బదులిచ్చింది వాళ్ళమ్మ. సరే అంకుల్, లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను, బాయ్ ఆంటీ, బాయ్ పల్లవి అని చెప్పి బయలుదేరాడు. తను అనుకున్న మాటలు ఏవి పల్లవికి చెప్పలేదు. అయినా బయటికి వెళ్తుంటే చరణ్కి నిరాశ లేదు, ఏదో తెలియని ఓ గొప్ప అనుభవం, ఎందుకో తెలియని ఆనందం. రోజు చాలా ఆనందంగా గడిచింది, కానీ ఆ బాత్రూమ్ విషయమే తనని చాలా తోలుస్తుంది. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది, అపార్థం చేసుకొని ఉంటే వాస్తు మీద పెద్ద పట్టు కూడా లేదు, చూడగానే ఎక్కడ అని చెప్పే అంత తేలికగా కూడా లేదు. తన ప్రమేయం ఏమీ లేకుండా అసలు ఏం జరిగిందో చరణ్కి అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మధ్య అయినా బంధం బలంగా ఉంది అంటే వాళ్ళు మంచి స్నేహితుల్లా ఉంటారు అంటాం. అలాగే చరణ్ వాళ్ళ నాన్న కూడా ఎంత మంచి స్నేహితుడంటే శుక్రవారం రాత్రి ఇద్దరు కలిసి పబ్బుకి వెళ్తే శనివారం ఉదయం ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. ఎంత మంచి స్నేహితులు అయినా ప్రేమ విషయంలో మాత్రం చరణ్ ఓ కొడుకులా తండ్రికి పల్లవి గురించి చెప్పలేదు. పల్లవి వాళ్ళ ఇంటి నుండి నేరుగా ఇంటికి వచ్చిన చరణ్ ముఖంలో సంతోషంతో కూడిన సందిగ్ధం చూశాడు వాళ్ళ నాన్న. ఏంట్రా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నట్టు ఉన్నావు, క్లియర్గా ఉన్న మొహంలోకి కన్ఫ్యూజన్ వచ్చేసిందంటే అడ్డదిడ్డంగా ఉన్న లైఫ్లోకి అమ్మాయి వచ్చిందని అర్థం, అంతేనా అంటూ పలకరించాడు చరణ్ వాళ్ళ నాన్న. అనుభవంతో కూడిన అనుబంధం ఉన్న మనిషి సలహా కావాలంటే అంతకంటే మంచి మిత్రుడు ఎక్కడ దొరుకుతాడు? పల్లవి గురించి తండ్రికి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు చరణ్. నీకు పల్లవి గురించి చెప్పాలి డాడీ అంటూ సోఫాలో కూర్చున్నాడు. తను మా క్లాసు ప్రాజెక్టు పని మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈరోజు అని తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ ప్రక్రియలో తన ఇల్లు ఎక్కడా, అక్కడ ఏం జరిగింది అంతా చెప్పాడు. ముఖ్యంగా ఆ బాత్రూమ్ గురించి. చరణ్ చెప్పింది అంతా విన్న వాళ్ళ నాన్న గట్టిగా నవ్వుతూ సుబ్బారావు గారింటికి వెళ్ళావా, ఎలా ఉన్నారు, అంత బాగున్నారా అని అడిగాడు. అప్పటిదాకా సందిగ్ధంలో ఉన్న చరణ్కి ఆజ్యం పోసినట్టయింది. వాళ్ళ నాన్న నీకెలా తెలుసు అంటూ అడిగాడు.
నీకు కూడా తెలుసు, చాలా ఏండ్లైంది వెళ్ళి, అంతే. మళ్ళీ ఎప్పుడు వెళ్తావో చెప్పు, మేము కూడా వస్తాం అని నవ్వుతూ బదులిచ్చాడు చరణ్ తండ్రి. నీకు వాళ్ళు ఎలా తెలుసు? మన బంధువులా, నీ ఫ్రెండ్సా? ఇన్నాళ్ళు ఎందుకు కలవలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఫ్రెండు కాదు, బంధువు కాదు, నిజానికి పెద్ద చదువు కూడా లేదు, జస్ట్ తెలుసు అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను, చిన్న సర్ప్రైజ్ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకోవాలనే ఆసక్తి వల్ల రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళడమే శభము అనుకున్నాడు. రేపు కూడా నేను కాలేజీకి రాలేను పల్లవి, రేపు సాయంత్రం మీ ఇంటికి రావచ్చా అంటూ మెసేజ్ చేశాడు చరణ్. రండి చరణ్, మనం ప్రాజెక్టు పూర్తి చేయాలిగా అంటూ బదులిచ్చింది. ఇందాకే నాన్నతో మాట్లాడాను, మీ నాన్నకి తనకి పరిచయం ఉందంట, నాతో పాటు వస్తా అంటున్నారు, నిన్ను అడిగి చెప్దాం అనుకుంటున్నాను, ఏమంటావు అని మళ్ళీ మెసేజ్ చేశాడు. మెసేజ్ చూసిన పల్లవికి ఏం అర్థం కాలేదు. గబా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి విషయం చెప్పింది. నేను తెలుసు అన్నారా, సరే రమ్మని చెప్పు చూద్దాం అని చెబుతూ, హా అలాగే, వాళ్ళ నాన్న పేరు కనుక్కో అన్నారు. చరణ్ మెసేజ్కి ఏం ఇబ్బంది లేదు, రండి, మీ నాన్నగారి పేరు అడుగుతున్నారు నాన్న అని బదులిచ్చింది పల్లవి. కృష్ణప్రసాద్ అని బదులు పంపించాడు. వెంటనే విషయం తన తండ్రికి చెప్పింది పల్లవి. పేరు వినగానే ఒక చిరునవ్వు వచ్చింది పల్లవి తండ్రి పెదాల మీదికి. ఏ పని చెయ్యకపోయినా పల్లవి కోసమే కాలేజీకి వెళ్ళడం మానేసిన చరణ్ సాయంత్రం ఎప్పుడు అవుతుంది అని ఆరాటంగా ఎదురు చూస్తూ మరుసటి రోజంతా గడిపాడు. సాయంత్రం అవ్వగానే ఆక మేఘాల మీద ఫోన్ తీసుకొని పల్లవికి మెసేజ్ చేశాడు. నిజంగా ఏం ఇబ్బంది లేదు కదా అని. ఏం పర్లేదు చరణ్, నాన్నని అడిగేగా చెప్పా మీకు అని బదులిచ్చింది. సరే, ఇంకో అరగంటలో బయలుదేరుతాము, సీయు. సరిగ్గా 5 గంటలకి ఇంటి ముందు కారు ఆగింది. కొన్ని రోజుల ముందు వరకు పల్లవిని చూసినా తను తిరిగి చూడడమే పెద్ద విషయం. అలాంటిది పల్లవితో మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తన గురించి ఇంట్లో చెప్పడం, పెద్దవాళ్ళు కలవడం, ఒక్కసారిగా వేగం పుంజుకున్న రైలు బండిలా అన్ని చకాచకా అయిపోతున్నాయి. చరణ్కి కొంచెం భయమేసింది, కానీ విషయం తెలుసుకోవాలని కారు దిగి చరణ్ అమ్మా నాన్న ఇంటిని చూస్తూ ఉండగా చరణ్ రమ్మని తలుపు దగ్గరికి వెళ్ళి బెల్లు కొట్టాడు. తలుపు తీసి, రండి కృష్ణప్రసాద్ గారు, చానాళ్ళకి గుర్తొచ్చామే అంటూ పలకరించాడు పల్లవి తండ్రి. ఎక్కడ సంపాదనలు పడితే ఒక పట్టాన ఖాళీ ఉండదుగా, మావాడు సడన్గా మాటల్లో అడ్రస్ చెప్తే వెంటనే కలవాలని కుదుర్చుకున్నా. ఎలా ఉన్నారు అంతా అంటూ మాట కలిపాడు చరణ్ తండ్రి. బాగున్నాం అన్నగారు, మీరు ఎలా ఉన్నారు అంటూ పల్లవి వాళ్ళ అమ్మ పలకరించింది. అప్పటిదాకా ఎంతో ఓపికగా ఉన్న చరణ్, అబ్బా ఏంటి సర్ప్రైజ్, చెప్పు డాడీ, నిన్నటి నుండి ఏం చెప్పట్లేదు అంటూ విసిగించడం మొదలుపెట్టాడు. మనం అమెరికా వెళ్ళడానికి ముందు ఇది మన ఇల్లేరా, వెళ్తూ ఇల్లు అద్దెకిచ్చి వెళ్ళాం, అప్పుడు సుబ్బారావు గారు ఈ ఇంట్లో చేరారు అంటూ బదులిచ్చాడు చరణ్ తండ్రి. అంటే ఈ ఇల్లు మనదేనా, నాకెందుకు తెలియదు అని మళ్ళీ ప్రశ్నించాడు చరణ్. లేదురా, అమెరికా వెళ్ళాక కొన్ని రోజులకు డబ్బు అవసరమయ్యి ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాం. అప్పుడు సుబ్బారావు గారు ఈ ఇల్లు వాళ్ళ అమ్మాయికి బాగా నచ్చింది అని తనే తీసుకుంటా అని ఆఫీస్లో లోన్ పెట్టి మరీ కొన్నారు. నిజానికి ఆ పెట్టుబడితోనే మనం వ్యాపారం మొదలుపెట్టాం అంటూ బదులిచ్చాడు. ఈ ఇంటికి వచ్చాక మాకు అంతా మంచే జరిగింది. ఒక విధంగా మన 2 కుటుంబాలు ఈ ఇంటి వల్ల బాగా స్థిరపడ్డాం. చిన్నతనం అంతా ఇక్కడే పెరిగావు నువ్వు, బహుశా అందుకే నీకు ఇల్లు బాగా తెలుసు అనుకుంటా అంటూ నవ్వుతూ బదిలిచ్చాడు పల్లవి తండ్రి. అందరూ వెంటనే ఆ బాత్రూమ్ విషయం గుర్తు చేసుకొని నవ్వడం మొదలుపెట్టారు. అలా నవ్వుతూ మా వాడు పొద్దున్నుండి ఇంట్లో గడియారం వంక చూస్తూ కూర్చున్నాడు ఈ విషయం తెలుసుకోవడానికి అంటూ నవ్వింది చరణ్ వాళ్ళ అమ్మ. తండ్రికి విషయం అంతా చెప్పిన చరణ్ అమ్మకి చెప్పలేదు. మరి అదేంటి, ఏదో పని ఉంది కానీ కాలేజీకి రాలేదు చరణ్ అని ఆశ్చర్యంగా అడిగింది పల్లవి. విషయం తెలియని వాళ్ళ అమ్మ, పాట వంట నేర్చుకుంటా అని వంటగది చుట్టూ తిరుగుతున్నాడు, ఇలా జరిగింది అని ముందే ఊహించని చరణ్ ఎలా స్పందించాలో తెలియక, సరే మీరు మాట్లాడుకోండి, మాకు ప్రాజెక్ట్ పని ఉంది అని బ్యాగ్ తీసుకొని పల్లవి దగ్గరికి వచ్చాడు. అప్పటిదాకా నిజంగానే చరణ్కి ఏదో పని ఉంది అనుకున్న పల్లవి
తన వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అయిపోతుంది అని ఎందుకింత కంగారు పెట్టాడు అని కోపంగా ఉంది. చూశారు కదండి, మొదటి భాగము పూర్తయింది. రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.